ప్రభువునందు క్షమించిన వీళ్ళందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు ప్రభువుని మనం ఆరాధించగలిగాం. ప్రతి క్రైస్తవుడు విశ్వాసి ఆదివారం ప్రభువుని ఆరాధించాలి, అంతే. ఎందుకంటే ప్రభువుకి మనం కృతజ్ఞతలు తెలియపరచడం, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం, ఆయన చేసిన గొప్ప యాగాన్ని త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం. భూమి మీద లేకపోతే ప్రపంచంలో ఆరాధనకు సంబంధించిన యోగ్యులు ఎవరైనా ఉన్నారంటే అతను మనం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. కనుక ఆయన ఆరాధించే విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. కనుక అట్టి ఆరాధన, ఆయన యోగ్యమైన ఆరాధన మనం చేసేవాడిని నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో వర్తమానంలోకి వెళ్దాం. 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ బైబిల్ గ్రంథాలు తెరవండి. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి చూడండి. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను రోజునై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండిను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రభువుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు. దేవుడు తన వాక్కు ద్వారా ఏమంటా ఉన్నాడంటే, నా దృష్టికి పాపం చేసిన దానిని నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపిస్తాను అంటున్నాడు. అయితే ఈ లాటి దాంట్లో నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు. మూడు కుటుంబాలు బయటపడ్డాయి. దేశంలో కరువు వచ్చింది, దేశంలో విపత్తులు వస్తున్నాయి, దేశంలో సమస్యలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కొంతమందిని ఆయన కాపాడిన విధానం మనం చూస్తూ ఉన్నాం కదండి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆత్మ, శరీరము, ప్రాణము. చెప్పండి. ఆత్మ, శరీరము, ప్రాణము. ఒక వ్యక్తిలో ప్రాముఖ్యమైన ఇవే: ఆత్మ, శరీరం, ప్రాణం. శరీరానికి మరణం ఉండదు కానీ ఆత్మకు మరణం ఉండదు. ఆత్మ, శరీరం ఎప్పుడైతే ఆత్మకు మరణం ఉంటుంది, ఆత్మ ప్రాణం పోయినప్పుడు ఆత్మ ఆయన దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది కదా. మానవుడిలో ప్రాముఖ్యంగా శరీరానికి ప్రాణాన్ని కలిపి ఉంచే, శరీరాన్ని మనం ఆత్మను కలిపి ఉంచేది ప్రాణం. కాబట్టి మానవుడిలో ప్రాణం పోయిన మరుక్షణం శరీరం అయిపోయింది, శరీరం ఆత్మ వేరైపోయింది కదా. దీన్ని కలుగు చేసిన వాడు, దీన్ని నిర్మించిన వాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. మానవుడిని కలుగు చేశాడు, మానవుడిలో ఏముంచాడు? జీవాత్మ ఉదగా మానవుడు ఏవాడు? జీవాత్మాయను. కాబట్టి ఆత్మ, శరీరము, ప్రాణము ప్రతి మానవుడిలో ఉన్నది. అయితే దేవుడు తనిచ్చిన ఈ శరీరం ఎలాగైతే ఆయన ఇచ్చాడో ఆ శరీరం మళ్ళా ఏమైపోయింది? మునుపు వలె మన్ను అయిపోయింది. అయితే ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళింది. అయితే దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఈ ఆత్మ దేవుని వద్దకు నేరుగా వెళ్ళాలంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైన సంగతి మానవుడు దేవుని నమ్మాలి, మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు పరలోకంలో ఉంటావు లేదా నిత్య నరకంలో ఉంటావు కదా. ఈరోజు ముగ్గురు జీవితాల ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఎవరా ముగ్గురు మనం చూస్తే ఇక్కడే చదవబడింది కదా. నోవాహు, దానియేలు, యోబు జీవితాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా.
ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పవని వారి హృదయం యొక్క తలంపులు ఊహాంతయో ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనును. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూసారండి, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉండగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నరుల యొక్క జీవితాన్ని చూస్తా ఉన్నాడు. కలుగ చేసిన వాడు, సృష్టించిన వాడు, రూపించిన వాడు, తను రూపించిన సృష్టిని, కలుగు చేసిన సృష్టిని, తను నిర్మించిన మానవుడి మీద దేవుని యొక్క కనుదృష్టి ఎల్లవేళలా నిలిచి ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవుని కనుదృష్టి మానవుడి మీద ఉంది, లోకం మీద ఉంది కదండి. కనుకనే దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, ఆయన సంకల్పం చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడ్డ నరుడి యొక్క జీవితం ఏమైపోయిందండి? పాడైపోయింది కదా. ఏమైపోయిందట? నరుల చెడుతనము, తలంపులు, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా మారిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏమైపోయాడు? సంతాపపడతా ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ గురించి, నా గురించి దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు? మనల్ని కలుగు చేసినందుకు దేవుడు సంతోషిస్తా ఉన్నాడా? సంతాపపడతా ఉన్నాడా? ఒకసారి వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ భూమి మీద నిన్ను నన్ను కలుగు చేసినందుకు దేవుడు సంతోషిస్తా ఉన్నాడా? సంతాపపడతా ఉన్నాడా? ఆదాము దినాల నుండి దేవుడు ఈ దినం వరకు నిన్ను నన్ను సర్వ మానవాళిని ఆయన కాపాడుతా ఉంది కదా. అయితే నోవాహు దినాల్లో ప్రజల పరిస్థితి బహు ఘోరంగా ఉంది. ఎలా ఉన్నారు ప్రజలంటే? తింటూ, తాగుతూ, పెళ్లిళ్ళు ఇచ్చుకుంటూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, ఆడుతూ, గంతులు వేస్తూ, ఇష్టానుసారమైన జీవితం, పాపపు జీవితం, రోత జీవితం, మలినమైన జీవితాన్ని మానవులు జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈనాడు నోవాహు దినాలకు నేటి మన దినాలకు దగ్గర సంబంధం మనకు కనపడుతుందా లేదా? ఆనాడు ఎలాగైతే తింటా తాగుతా ఉన్నారు ప్రజలు, ఈ రోజు కూడా ఏం చేస్తా ఉన్నారు? మనిషి తిండి మీద, త్రాగుడి మీద, వ్యసనాల్లో మానవుడు కొట్టుమిట్టులాడుతా ఉన్నాడు. పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయండి? పెళ్లిళ్ళలో ప్రభువు లేడు. ఇప్పుడు పత్రికలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది దేవుడే, మానవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చాటి అయిన సహాయాన్ని ఆయన ఏర్పాటు చేసి వివాహ బంధాన్ని దేవుడే నిర్మించాడు, దేవుడే కలుగు చేశాడు కదండి. మానవుడు ఒంటరిగా ఉండడా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి దేవుడే ఏం చేశాడండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచితే ఆ వివాహములో దేవుడు ఉన్నాడా? మనకు చేస్తున్న వివాహాల్లో, మన కుటుంబాల్లో జరుగుతున్న వివాహాల్లో, నేటి సమాజంలో జరుగుతున్న వివాహాల్లో ప్రభువుకి మహిమ ఉందా? లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వివాహాల్లో అన్ని ఆచారాలు ఉన్నాయి. వివాహాల్లో దేవుడు లేడు. లోకం పెట్టుకొచ్చి వివాహాల్లో పెట్టారు. విందులు, వినోదాలు, ఆడుతూ పాడుతూ, తాగుడు, తందనాలు. సోదరుడా, సోదరి, వివాహాలు, క్రైస్తవ వివాహాలు కూడా ఏమైపోయినాయి? భయంకరమైన అన్ని ఆచారాల్లో మునిగిపోయిన పరిస్థితులు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో నేటి దినాలు కూడా అలా ఉన్నాయి. మరి మీరు అనుకోవచ్చు, అన్నా నోవాహు దినాల్లో దేవుడు తీర్పు వచ్చింది కదా, నేటి దినాల్లో కూడా రావచ్చా? ఏమో చెప్పలేము. దేవుడి కృప మనం ఇలా ఉన్నామంటే ఆయన తీర్పు ఇవ్వడం అనేది ఆయన ఇష్టం కదండి. మొన్ననే కదా 3 ఏళ్ల క్రితం ప్రపంచమంతా ఏమైపోయింది? కరోనా బారిన పడి ఎక్కడో ఉదయం లెగిస్తే సినిమా హాల్లో జనం కదా, సెంటర్లో జనం, బజార్లో జనం, ఊర్లు ఇల్లు వాకులను పెట్టి ఇష్టానుసారంగా రోడ్ల మీద జనం అందరూ కూడా ఒక్కసారిగా ఏమైపోయారు? అరెస్ట్ అయిపోయారు. ఇళ్లలో దాక్కున్నారు కదా, దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది.
ఆయన కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను ఇంకా లోకంలో ఉంచాడు కదమ్మా. ఎంతో మంది భక్తులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కదా, ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే నీవు నేను ఉన్నామంటే అది దేవుని కృప. కోటాను కోట్లకు అధిపతులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి డబ్బు వారికి అక్కర రాలేదు, వారి డబ్బు వారిని కరోనా నుంచి కాపాడలేదు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేదు. కానీ ఏమీ లేని మనం, ఊరిలలో ఉండే మనల్ని ఆయన కాపాడాడు కదా. ఆయన మనల్ని ఈ లోకంలో ఉంచాడంటే కారణం ఏంటంటే దేవుని మహింపరిచే బాధ్యత ఆయన నీకు ఇచ్చాడు. దేవుని స్తుతించే బాధ్యత ఆయన నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వేం చేయాలా? నమ్మకంగా చేయాలి. ఆ దినాల్లో ప్రజలు కూడా తింటూ తాగుతూ ఇష్టానుసారమైన జీవిస్తున్న దినాల్లో కూడా దేవుడు భూమి మీద నరుడు చేసినందుకు సంతాపడిన పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు? ఆయన ఒక శేషాన్ని ఉంచాడు అలా. ఎవరు కనపడ్డారు? దేవునికి ఆ దినాల్లో, భయంకరమైన దినాల్లో నోవాహు తన కుటుంబం కనపడింది. నోవాహు తన కుటుంబం కనపడింది. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు రానున్న దినాల్లో ఈ భూమి మీద మహాభయంకరమైన ప్రచండమైన ఆ వర్షం రాబోతుంది, ఆకాశ తూములు విప్పబడబోతున్నాయి. కాబట్టి నీవు నీ కుటుంబం రక్షించబడడానికి ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. దేవుని చెప్పిన మాటను నోవాహు అనేక మంది ప్రజలకు ప్రకటిస్తూనే దేవుని ఆజ్ఞ చొప్పున ఒక ఓడను నిర్మించాడు. దేవుని యొక్క చిత్తాన్ని తగినట్టు ఓడను నిర్మించాడు. అనేకులకు దానికి ఆహ్వానం పలికాడు కదండి. కానీ ఎవరు కూడా నోవాహు ఓడలోకి వెళ్ళడానికి ఇష్టపడకపోగా నోవాహుని ఎగతాళి చేశారు, గేలి చేశారు, ఏమంటే కాని మాటలు మాట్లాడారు కదా. వర్షం పడిద్ది అంటారు, నవ్వుకున్నారు. ఎందుకంటే అప్పటికి వర్షం లేదు భూమి మీద. అదే ఫస్ట్ వర్షం. దేవుడు భూమిని కలుగు చేసిన తర్వాత, మానవుడు కలుగు చేసిన తర్వాత, మానవుడు సంతానం అభివృద్ధి జరిగిన తర్వాత సృష్టిలో మొదటి వర్షం నోవాహుతోనే ప్రారంభమైంది. నోవాహు దినాల్లోనే మొదటి వర్షం ప్రారంభమైంది. దానికి ముందు వర్షం తెలియదు కాబట్టి మీరు అనుకోవచ్చు, అన్నా మరి వర్షం లేకపోతే భూమి మీద పంటలు ఎట్లా పడినాయి, పంట లేకపోతే వాళ్ళు ఏం తిరిగి బతికారు అని మీకు అనుమానం రావచ్చు. ఏం జరిగిందంటే వర్షం కురవక ముందు భూమి నుండి చల్లటి ఆవిరి వచ్చేసి ఆ మొక్కల్ని తడిపేసి చక్కగా పంటలు పండాయి. అలాగే దేవుడు కొన్ని కాలువల్ని ఆయన ఇచ్చాడు. ఏమిటి ఆ కాలువలు కదా? అది కాండంలో 4 పాయలు మనం చూస్తాం కదా. కాబట్టి దేవుడు కలుగు చేసిన ఆ నీరు ద్వారా, దేవుడు భూమి నుంచి వచ్చే ఆవిరి ద్వారా పంటలు కలుగు చేసి మానవుడి యొక్క ఏమండి ఆకలిని తీర్చారు. అయితే వర్షం దేని కొరకు వచ్చిందంటే మొట్టమొదటి వర్షం మానవుని పతనం కొరకే వర్షం ఆకాశం నుంచి రావచ్చు. ఈరోజు వర్షం లేకపోతే మనకు తిండి లేదు. ఏ వర్షం అయితే ప్రపంచంలో ఉన్న మానవాళి యొక్క శాపానికి, పాపానికి శాపం గుర్తుగా వచ్చిందో అదే వర్షం ఈ మానవుడి యొక్క ఆహారానికి, మానవ యొక్క బ్రతుకుదేరికి ఆధారం అయిపోయింది. కనుకనే నేటి దినాలు పంటలు సరిగా పండటల్లా, వర్షాలు సరిగా లేవు. వస్తే భయంకరం వరదలు రావడం, లేకపోతే అసలు లేకపోవడం కదా. ఎండలు భయంకరమైన ఉన్నాయి కదా. చరిత్రలో లేని ఎండలు ఈ సంవత్సరం మనం చూసాం సోదరుడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడి నోవాహు తన కుటుంబం ఒక ఓడను సిద్ధం చేశారు. ఈ ఓడ కేవలం నోవా స్వార్థంతో తను మాత్రమే వెళ్ళాలనుకోలేదు, కానీ అనేక మంది రావడానికి వాళ్ళని ఆహ్వానించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారిని తిరస్కరించారు. నోవాహు యొక్క ఆత్మ అక్కడ ఏమైపోయింది? రక్షించబడింది. దేవుని యొక్క మాట చొప్పున నోవాహు యొక్క ఆత్మ అంటే ఆ రక్షణ వాడలోకి నోవాహు యొక్క కుటుంబం ఆ రక్షణ వాడలోకి వెళ్ళారు. దేవుడే వారిని భద్రం చేశాడు. దేవుడే ఆ తలుపు వేశాడు. దేవుడే ఆ ఓడను క్షేమంగా ప్రయాణించి చేశాడు. ఆకాశం నుండి ప్రచండమైన వర్షం కురిసింది. మా భూమి మీద ఉన్న మానవులు, జంతువులు సమస్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కారణం ఏంటండి? కారణం ఏంటి? తీసుకెళ్తుందో మనం చూసాం కదా. మానవుల యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. మానవుని యొక్క అవిధేతను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని శాపానికి అప్పచెప్పాడు. శాపానికి అప్పచెప్పాడు, కానీ ఆ పట్టణంలో కొంతమందిని ఆయన వేశాడు, రక్షించాడు. మరి ఈనాడు లోకం అనే పట్టణం, ఈ చిరాల పట్టణంలో
ఎంతో మంది పాపంతో నిండిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ పట్టణంలో రక్షణ, వాడలో రక్షణ, ఆ యొక్క దేవుడిచ్చిన రక్షణలో నీవు ఉన్నావా, నేనున్నానా? మనం పరీక్షించుకున్నాం. లోకస్తులు లోకంలో ఈ సమయంలో దేని కొరకు? తినటం, తాగటం కదా, గంతులు వేయడం కొరకు బయటకు వెళ్తున్నారు. మనమైతే మన రక్షణ ఇచ్చిన, మన రక్షణ నాథుడైన, మన రక్షణ కర్త అయిన, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రియ ప్రభువుని ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? ఆరాధన చేస్తా ఉన్నాం కదా. ఇదే ఆనాడు ఆ రక్షణ వాడలో నోవాహు తన కుటుంబం రక్షించబడింది కదండి. సోదరి, దేవుడు మానవ యొక్క చెడుతనాన్ని బట్టి పట్టణాన్ని ఉగ్రతగా అప్పచెప్పే వచ్చాము. కానీ కాబట్టి ఎవరైతే ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడుతూ ఉంటారో, ఆయన మాట వినేవాళ్ళు ఉంటారో, ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని రక్షిస్తాడు కదా. మరొక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం. ఈ రక్షణ దేనికి సంబంధించింది? ఏమండి, నోవాహు రక్షణ ఆత్మకు సంబంధించింది. ఆత్మ రక్షణ నోవాహు దేవుడు ఇచ్చాడు కదా. శరీర రక్షణ విషయంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. త్వరగా సమయం లేదు కనుక త్వరగా ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి లాభ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చాలండి. ప్రభునందు ప్రియులారా, మరొక వ్యక్తి జీవితం మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. యెహోయాకీము ఏలుబడిన 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేశారు. యెరూషలేము ఏమైపోయింది? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము ప్రజల జీవితం చెడిపోయినాయి అనుకునే వారు ఈ దేవుణ్ణి విడిచి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ద్వారా దేవుడు యెరూషలేము పట్టణాన్ని శత్రువు రాజైన నెబుకద్నెజరుకు, బబులోను రాజైన నెబుకద్నెజరుకు యెరూషలేము పట్టణాన్ని అప్పగించారు. యెరూషలేమును బబులోను రాజుకు నెబుకద్నెజరు ముట్టడి వేసి ఏం చేశాడు? ఆ రాజ్యం మీద, ఆ యెరూషలేము పట్టణం మీద జయాన్ని పొందాడు. కనుకనే యెరూషలేములో ఉన్న సమస్తాన్ని కొల్లగొట్టుకుపోతా ఉన్నాడు. యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టేశాడు. యెరూషలేములో ఉన్న శ్రేష్టమైన చక్కని యవన పిల్లలను ఏం చేశారు? తీసుకెళ్లిపోయారు, బందీలుగా తీసుకెళ్లిపోయారు. వారిలో చక్కని వారు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? వచ్చిన 6లో చూస్తే యూదుల నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యాను వారు అదండి అనేక మందిని తీసుకొచ్చారు. వాళ్ళలో ముఖ్యంగా దానియేలు, ఇంకా అనన్య, మిషాయేలు, అజర్యా అనే వారిని తీసుకొచ్చి వాళ్ళకి కల్దీయుల యొక్క విద్యను నేర్పిస్తూ ప్రత్యేకమైన భోజనాన్ని పెట్టి వారిని పెంచాలని చూస్తే దానియేలు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా రాజు పెట్టే భోజనం మాకొద్దు, కానీ ఇదిగో మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కొంతకాలం మమ్మల్ని చూడే అవకాశం ఇచ్చండి. మేము మా దేవునికి మేమేం చేసుకున్నామంటే దాని విషయంలో, రాజు పెట్టే భోజనం విషయంలో, మాంసాహారం విషయంలో మాకు వద్దని చెప్పి శాకాహారం తిని అక్కడ కూడా వాళ్ళ ప్రత్యేకతను